బోర్లోంచి వచ్చే నీరు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల్లో బోర్ల నుంచి సెగలు కక్కే నీరు వస్తోంది. అది కూడా మామూలు వేడి కాదు, 80 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడితో బుగ్గలు కక్కుతూ వస్తోంది. అది కూడా 45 ఏళ్ల క్రితం నుంచి అలా వస్తూనే ఉంది. చలికాలంలో అయితే ఈ బోర్లలోని నీళ్లు తీసుకుంటే చాలు, గీజర్లు బాయిలర్లు అవసరం లేదు. బొగ్గు నిక్షేపాల కోసం సింగరేణి సంస్థ తవ్వించిన బోర్ల నుంచే ఇలా వేడినీళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వేడినీళ్లతో తమకు ఎలాంటి నష్టం లేదని స్థానిక ప్రజలు, రైతులు అంటున్నారు. ఆ వేడినీళ్ల కథనంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ మహేంద్ర అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల్లో సింగరేణి సంస్థ దశాబ్దాల క్రితం తవ్విన బోర్ల నుంచి సలసలా కాగే వేణ్ణీళ్లు సెగలు కక్కుకుంటూ పొగలు చిమ్ముకుంటూ వస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చేవాళ్లు దీన్నో వింతగా చూసిపోతున్నారు. మామూలుగా స్థానికులు తవ్వుకున్న బోర్ల నుంచి మామూలు నీళ్లే వస్తున్నాయి, కానీ సింగరేణి బోర్ల నుంచే వేణ్ణీళ్లు వస్తున్నాయి. కారణం, సింగరేణి బోర్లు 2000 అడుగుల లోతుకు వేశారు. భూగర్భంలోని మితిమీరిన ఉష్ణోగ్రత కారణంగానే ఇలా వేణ్ణీళ్లు వస్తున్నాయి. దీనిపై మా ప్రతినిధి మహేందర్ పగిడేరు నుండి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామంలో దాదాపు చాలా చోట్ల 365 రోజులు సంబంధించి అవి నీళ్లు నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి. ఇవంతా వచ్చే వాటరు కూడా వేడి నీళ్ళకి సంబంధించిన వాటర్. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో వేడి నీళ్ళకి సంబంధించి ఎట్లా కాగబెడితే ఎట్లా పొగలు సంబంధించి వస్తాయో దానికి 4 ఇంతలు ఎక్కువగా కూడా ఈ పొగలు సంబంధించి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఈ వాటరు నిరంతరం 365 రోజులు వస్తూనే ఉంటాయి. ఇది దాదాపుగా చాలా ఏళ్ల నుంచి కూడా ఈ గ్రామంలో ఈ పరిస్థితి సంబంధించి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా వస్తున్నాయి, అసలు కారణం ఏంటి, వీళ్ళకి రైతులకు సంబంధించి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రాంత రైతులకు సంబంధించి నష్టం ఏమైనా జరుగుతుందా, ఇక్కడ గ్రామస్తులకు సంబంధించి ఏమైనా నష్టం జరుగుతుందా, అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది కూడా వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నేళ్ళ నుంచి ఈ వాటర్ నిరంతరం 365 రోజులు వాటర్ సంబంధించి వస్తున్నాయి, వచ్చే వాటర్ కూడా హీట్ వాటర్ వస్తున్నాయి, అసలు కారణం ఏంటి? అసలు సార్, మేము అంటే నా చిన్నతనం నుంచి గత 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు సింగరేణి వాళ్ళు. బొగ్గు క్వాలిటీ చూసుకోవడం కోసం, అది ఎంత టెస్టింగ్ ఎంతవరకు ముదిరింది దాన్ని చూసుకోవడం కోసం ఈ ప్రక్రియ మొదలు పెడతారు. అప్పటి నుంచి కూడా ఈ వాటరు, ఆ బొగ్గుతో పాటు వాటర్ కూడా రావటం మొదలుపెట్టింది. ఇది దాదాపు 3000 అడుగు చిల్లర కోస్తారండి. ఈ వాటర్ వల్ల మాకు ఇంతవరకు అయితే ఎఫెక్ట్ ఏం లేదు. ఈ సేద్యానికి పనిచేసింది. అదే క్రమక్రమంగా మళ్ళా ఈ కోసిన ఒక 10-20 సంవత్సరాల తర్వాత కొన్ని బోర్లు అంతరించిపోయినాయి. తర్వాత మళ్ళీ ఈ కొత్తవి ఈ కోసినాయి. ఇది దాదాపు 80 డిగ్రీల సెల్సియస్తోని వేడి వాటరు. ప్లస్ విషయం ఏంటంటే గవర్నమెంటు ఈ సింగరేణి కూడా కలిపి ఇక్కడ జియో థర్మల్ ఉత్పత్తి మొదలుపెట్టారు. అది పాతూరు అంటే పగిడేరు, టోటల్ పగిడేరు 7 గ్రామాలు కలిపి పగిడేరు అంటారు. ఈ 7 గ్రామాలలో కూడా ఎక్కడ వాళ్ళు బోరు కోసినా, సింగరేణి వాళ్ళు ఎక్కడ బోరు కోసినా వేడి వాటర్ పుడుతుంది. మేము వేసేది 300 అడిగేస్తాం, ఇది 3000 అడిగేస్తున్నాం కాబట్టి కింద గ్యాస్ నుంచి వేడి నీళ్ళు వస్తున్నాయి. ఈ పొలాలకు కూడా ఏమి ఇబ్బందికరమైన ఏమి లేదు. మంచిగా సేద్యం కూడా మంచిగా నడుస్తున్నాయి. మాకు దాదాపు ఒక 15-20 బోర్లు దాకా ఉన్నాయండి. అంటే ఈ 15-20 బోర్లు కూడా వాళ్ళు సింగరేణి వాళ్ళు వేసినాయి? సింగరేణి వాళ్ళు వేసినాయి. వాళ్ళే ఈ బొగ్గు టెస్టింగ్ కోసం వేసినాయి. ఆ టెస్టింగ్ చేసి వదిలిపెట్టిపోతుంటారు. అవి పొలాలకి ఉపయోగపడుతున్నాయి. మినిమం 6 సంవత్సరాల క్రితం నుంచి కూడా వేశారు. ఆ తర్వాత ఈ ఊరు పక్కన వేయటం వల్ల ఈ వచ్చేసినాయి బాగా వేడి. ఆ నుంచి మళ్ళీ ఆఫ్ చేసి మరి వాళ్ళు ఎక్కడెక్కడ తీస్తున్నారు తెలియదు. మొన్నటిదాకా కూడా ఇక్కడ మనం ఇది కంప్యూటర్ పెట్టి భూమిలో లాగటం, ఈ వేడి బాగుందా, బొగ్గు బాగుందా, ఇది ఏముందా అని చూడటానికి కూడా మేము కూడా పనికి పోయిన వాళ్ళు పిలిస్తే, అయితే దరిదాపు కిలోమీటర్ దూరంతో ఇనుపరాడ్లు బాతేవాళ్ళు. అందులో వాటర్ పోసి 1 ఎకరా మీటర్ పెట్టి చూసేవాళ్ళు. మాకు ఫోన్ ఇచ్చి అక్కడ బాతం అని చెప్తా అంటే మేము కొట్టుకుంటూ పోయేటోళ్ళం భూమిలో.
వాళ్ళు అక్కడ టెస్టింగ్ చేసుకునే వాళ్ళు. ఆ విధంగా 4 రోజులు ఇక్కడ తిరిగారు. ఇంకా ఆ నుంచో ఎవరైతే రాలేదు. ఇది 40 ఏళ్ళ నుంచో జరుగుతుంది. ఇది జియోధర్మల్ ఇక్కడ మామూలుగా తయారు చేశారు సింగరేణి వాళ్ళు. పెద్దగా పెడితే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది యువతకు, పంటకు వాటర్ సేవ్ అవుతూ ఉంటాయి. అందులో ఇలాంటి జియోధర్మల్ ప్లాంట్ పెద్దగా పెట్టి చేస్తే ఈ వాటర్ వల్ల మసాజ్ చేసుకుంటే బాగుంటుందని హరిత వాటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ గ్యాదర్ చేద్దామని కలెక్టర్ గారు మీటింగ్ ఒకసారి పెట్టారు. అలాంటిది కూడా ఉంది. 100 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే నీరు వస్తోందంటే ఆ భూగర్భంలోని వేడి నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని సింగరేణి సంస్థ ఆలోచించింది. దాంతో జియోథర్మల్ పవర్ కోసం పైలట్ ప్రాజెక్టును నెలకొల్పారు. అయితే 7 గ్రామాల్లో వేడి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచితే విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటుగా స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని స్థానిక యువత అంటోంది. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టి భారీ జియోథర్మల్ పవర్ ప్లాంట్కు ప్లాన్ చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాల తరబడి పగిడేరు పంచాయతీ పరిధిలో వేన్నీళ్లు వస్తున్నాయి. ఇంత వేడి ఉందంటే ఆ వేడిలోంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశాలుంటాయని నిపుణులు తేల్చారు. దాంతో కరోనా సమయంలో పగిడేరులో 20 కిలోవాట్ సామర్థ్యంతో జియోథర్మల్ పవర్ ప్లాంట్కు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. దీంతో దీని సామర్థ్యాన్ని వీలైనంత ఎక్కువగా పెంచితే తమ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని యువత కోరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతీలో జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది అదొక శుభ పరిణామం. ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా పగిడేరుకి జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే స్థానికంగా ఇప్పుడు ప్రపంచ దేశంలో ఇప్పుడు భారతదేశం అనేది ఒకటి ఉంది. అందులో పగిడేరు అనేది జియోథర్మల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మా దగ్గర జియోథర్మల్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం దాన్ని ట్రయల్ రన్ చేశారు. దాన్ని చాలా వరకు పగిడేరు పంచాయతీలో ఉన్నటువంటి 7 గ్రామాల్లో దరిదాపు 40 నుంచి 50 ఉరుకు నీళ్ళ బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది. బోర్లు వస్తున్నాయి, కొన్ని ఆగిపోయాయి. ఈ వచ్చినటువంటి వాటిని ఈ ఏదైతే ఉడుబుగ్గ అనే ద్వారా వస్తున్న వాటర్ని జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేసి వాళ్ళకు కూడా భారతదేశంతో పాటు ఎట్లయితే అభివృద్ధి చెందిందో అట్లనే మా ఊరు అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్న చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఇప్పుడు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉంది, ఏర్పాటు చేశారు. కానీ మా ఊరు వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం లేకుండా పోయింది. అటు సింగరేణి ఉంది, సింగరేణి వల్ల మాకు కనీసం మా ఊర్లో ఉన్న వాళ్ళకు ఏదైనా కంపెనీలో పోరగాళ్ళు చదువుకొని పోయి ఓపీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వమంటే రేపురా మాపురా అని తిప్పుతారు. అలా కాకుండా అదే మా ఊర్లో ఈ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఎక్స్టెండ్ చేస్తే రానున్న రోజుల్లో ఇక్కడున్న నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇది రావడం మాకైతే మేము అడ్డేం లేదు, అభివృద్ధికి మేము అడ్డు కాదు, కానీ మాకు కూడా ఉపాధి కల్పిస్తాం, మేము కూడా అభివృద్ధి చెందుతాం అన్నది మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే స్థానిక యువకులు ఉన్నారు ఇక్కడ, అంత ట్రైబు గిరిజన నేతలు కొంతమంది ఉన్నారు మమ్మల్ని నమ్ముకొని. కానీ వాళ్ళకు ఉపాధి కల్పించిన ప్లాంటు వేసిన మాకు ఉపయోగం లేదు. దాని ఏటన మా గ్రామానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు, కానీ స్థానికంగా ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగుడు ఉన్నాడు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఇంటికి వాళ్ళు. ట్రైబల్ అయినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేవు. ఇగో ఇక్కడికి ఈ ఆకులు, ఈ వడ్ల కొనుగోలు దాంట్లో కూడా పిహెచ్డీలు చేసిన పిల్లలు ఉపాధి కోసం పాకులాడుతారు. అట్లాంటిది మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? కానీ స్థానికంగా ఉన్న యువకులకి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మా ఉద్దేశం. మీ వ్యతిరేకం అయితే కాదు, కానీ ప్రతి ఒక్క ఇంటికో నిరుద్యోగం ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అవకాశం, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది మా ఆలోచన. జియోథర్మల్ పవర్ ప్లాంట్ని ఎక్స్టెన్షన్ చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ గ్రామంలో డిగ్రీ, పిహెచ్డీ సంబంధించి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ సంబంధించి ఉన్నారు. కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో చాలా వరకు లాభం అవుతుంది. మేము అభివృద్ధికి ఏమి ఆటంకం కలిగించాము, అభివృద్ధి చేయడం మనకు తమ గ్రామస్తులను సంబంధించి కూడా యువతను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఉపాధి అవకాశాలకు సంబంధించి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఈ పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న యువకులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, పగిడేరు, మనుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.